RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం మర్రిగూడెం గ్రామ శివారులోని శ్రీ వేట వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇటీవల గాలి దుమారానికి దేవాలయ ధ్వజస్తంభం పడిపోవడంతో నూతన ధ్వజస్తంభ ప్రతిష్టకు దాతలు పులి గోపాలరెడ్డి, ప్రేమిలారెడ్డి దంపతులు 10 లక్షల రూపాయలు, ఆలయ నిర్మాణానికి ₹1 కోటి విరాళం ఇవ్వగా ఆగస్టు 25 ఆదివారం నుండి 28 ఆగస్టు బుధవారం వరకు ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవానికి అర్చకులు ముహూర్తం ఖరారు చేయగా ఆలయ కార్యనిర్వాహక అధికారి నందనం కవిత స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్యను ప్రజాప్రతినిధులకు అధికారులకు ఆహ్వానించకపోవడంతో స్థానిక మండల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తూ కార్యనిర్వాహక అధికారికి ఫిర్యాదు చేయగా నందనం కవిత ఉత్సవాలను నిలిపివేశారు. ధ్వజస్తంభ ప్రతిష్టకు విరాళం అందించిన దంపతులు గోపాల్ రెడ్డి, ప్రేమిలారెడ్డి అమెరికా నుంచి ప్రత్యేకంగా ధ్వజస్తంభ ప్రతిష్టకు వీక్షించేందుకు వచ్చామని, పూజా కార్యక్రమాలు కొనసాగించాలని దేవాలయ ఆవరణంలో విలేకరుల సమావేశంలో కార్యనిర్వహణాధికారికి స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్యను కోరారు. ఈ సమావేశంలో పూజారులు, అర్చకులు పాల్గొన్నారు. ఇంట్లో చేసుకునే వారు కూడా భగవంతుని ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా కొద్దిసేపు ఉంటే మంచిదని వచ్చి మొక్కుకుంటారు. మరి అటువంటి దేవాలయానికి వచ్చిన వాళ్ళకి మనశ్శాంతి చేయొద్దు. పాప ఎక్కడి నుంచో వచ్చారు, మనకు గుడికి చాలా కట్టుబడికి ఎంతో డబ్బు కూడా ఇచ్చారు. ఇప్పుడు సాక్షాత్తు ధ్వజస్తంభం ఇలా పడిపోయిందని చెప్పగానే ధ్వజస్తంభానికి కర్రకు ఎంతైనా కానీ ఆ ఖర్చు మొత్తం నేనే భరించుకుంటానని చెప్పారు. మరి అటువంటి దాతలు ఉండడం మన అదృష్టం. మరి ఆ దాతలు ముందుకు వచ్చినందుకు సంతోషించి కార్యక్రమం నిర్విఘ్నంగా పూర్తి చేసుకున్నకు అందరూ కూడా సహకరించాలి. సరే, వేరే కారణాలు, రాజకీయ కారణాలు గౌరవప్రదంగా ఎమ్మెల్యే కానీ పిలవాలి, కానీ వీరు పిలవలేదు. మరి ఇప్పుడు వాళ్ళు ఎవరు కూడా లేరు. కానీ మన కార్యక్రమం మాత్రం ఆగకూడదు కదా. దయచేసి మీడియా సోదరులందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా పూర్తయ్యే వరకు మీరు కూడా మాతో ఉండి సహకరించి ఆ వెంకటేశ్వర స్వామిని సంతృప్తిపరుస్తాము. తర్వాత మనం అనుకున్న విధంగా ఏం చేయాలి, దీనికి పరిష్కార మార్గం ఆ తర్వాత ఆలోచించేసేసి దానికి ప్రత్యామ్నాయం తెలుసుకుందాం. కానీ దయచేసి ఇటువంటి మహత్తరమైన కార్యం మాత్రం ఇప్పుడు ఆపొద్దని మీడియా సోదరుల ద్వారా మన ఈ యొక్క నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి అలాగే అందరికీ కూడా విన్నవిస్తున్నారు. కాబట్టి ఈ ఉత్సవాన్ని బ్రహ్మోత్సవం చేసేసి అందరూ కూడా దీంట్లో పాల్గొనండి, చక్కగా దీన్ని విజయవంతం చేయండి. కానీ మీ ద్వారానైనా ఎమ్మెల్యే గారికి కొద్దిగా ఆయన సహకరించి తను కూడా ఈ 3 రోజుల్లో కనీసం ఏదో ఒక రోజైనా పాల్గొని వచ్చేసేసి దీంట్లో భాగమై ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసే విధంగా ఆయన సహకరించాలని కోరుతున్నాము. కనుక అందరూ కూడా సహకరించండి. మీరు ఆపకుండా వచ్చి దీన్ని దిగ్విజయంగా చేయాలని మా మనవి. ఇంతమంది అర్చకులు వచ్చినారు కాబట్టి రేపటి నుండి మామూలు ప్రోగ్రామ్స్ ఏమున్నారో అవన్నీ జరిగేటట్టుగా ఒక్కసారి వారి నోటితోటి మీరు చర్చించుకోండి. నేను 28న తప్పకుండా వస్తాను అని వారిని ఒక మెసేజ్ పంపమని.